ప్రభువు వలన పొందుకుని ప్రభువైన యేసు, ఇది మీ కొరకైన నా శరీరము, నాకు జ్ఞాపకం చేసుకుంటే నేను చేయలేని చెప్పాను. మీకు అప్పగించబడిన నా ప్రభు శరీరం కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఒక చిన్న ప్రార్థన చేసుకుని ఆయన శరీరంలో భుజించండి. ఆయన రక్తం మన మధ్యలో ఉంది, అది మీ మధ్యగా రాబోతుంది. మీరు దీనిలోని త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుని ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించరు. కాబట్టి ఎవరు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెని తినలో లేక ఆయన పాత్రలను త్రాగును, వాడు ప్రభు యొక్క శరీరంలో వచ్చి అందరూ తాను పరీక్షించుకునవలను. అలాగే మనలో చాలామంది మారు మనసు బాప్తిసం పొందవలసిన వారు ఉన్నారు. వారిని కూడా ప్రభు సన్నిధి దర్శించి బాప్తిసాన్ని పొంది ఈ భోజన బలము చేత ప్రతి విషయమును నా ప్రేమను సన్నిధి మనకి ఒక కుటుంబానికి తోడలుండి నడిపించునుగాక, తోడలుండి నడిపించునుగాక, తోడలుండి నడిపించునుగాక. స్తుతించండి, స్తుతించండి, స్తుతించండి. స్తుతులైన ఆశీర్వాదం అభిషేకం
ప్రభు వారికి ఇచ్చిన వాగ్దానం బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. చెప్పండి 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 చెప్పండి. ఇంత మొదలు కూడా ఆయన సన్నిధి కాంతి మనకి మన కుటుంబాలకి తోడుగా నడిపిస్తున్న దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రాలు 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 స్తోత్రం. మన చేతి పనులు దేవుని తోడుగా నడిపించినట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రాలు 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 స్తోత్రం. వ్యవసాయ రంగంలో పాడు పంటలు ఆయన సన్నిధి తోడుగా ఉండి ఆశీర్వదించినట్టుగా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రాలు 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 స్తోత్రం. చిన్న చిన్న వ్యాపారాల ద్వారా ఆటోల ద్వారా కుటుంబాన్ని పోషించుకున్న ప్రతి వారికి ఆయన సన్నిధి తోడుగా వచ్చి నడిపించి ఆశీర్వదించినట్టుగా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రాలు 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 స్తోత్రం. కరుణ దినాలన్నిట ప్రభు తీర్చి మనకి మన కుటుంబాలకు తోడుగా నడిపించి ఆశీర్వదించినట్టుగా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రాలు 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 స్తోత్రం. ఈ ఆరాధనలు బలహీనత చేత పీడించబడుతున్న వారి ప్రతి వారు చెల్లిద్దాం. స్తోత్రాలు 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 స్తోత్రం. వృద్ధాప్యాలకు కలిగినటువంటి ఆరోగ్యాన్ని క్షేమాన్ని ఆయుష్ల ప్రభు అనుభవించినట్టుగా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రాలు 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రాలు 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 స్తోత్రాలు. మహాపరిశుద్ధుడా దుర్గమైన యేసయ్యా, మీ పవిత్ర ఘననామానికి స్తోత్రం చెల్లిస్తున్నాము స్వామి. ఎచ్చటి వారమో ఎక్కడి వారమో తండ్రి, కేవలం మీ పవిత్రమైన రక్త బంధము చేత మమ్మల్ని బంధించి నా తండ్రి మీ రక్త మాంసాలకి మమ్మల్ని ఒక్కొక్కరిని సమీపస్తులుగా మార్చినందుకే మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇది మొదలుకొని ఈ భోజన పాత్ర చేత నా తండ్రి వచ్చే ప్రభు వల్ల ఆరాధన వరకు విశ్వాసులైనటువంటి మేము మా కుటుంబాలు ఎక్కడ కుడి ఎడవలకు త్రొట్టెళ్ళిపోకుండా మహిమ కలిగిన మీ కృప మమ్మల్ని కాపాడుతున్నట్లుగా మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. బలహీనతలు ఉన్న తల్లిదండ్రులు మీరు బలపరచండి స్వామి. శరీరముకు కావలసిన ఆరోగ్యం, ఆత్మకు కావలసిన రక్షణ మీరు కలుగు చేయమని ప్రార్థిస్తున్నాం. తండ్రి మీకు స్తోత్రం వేసయ్యా. మీరు కనికర స్వరూపుడు, మీరు కనికరించండి స్వామి. గర్భఫలము కొరకు ఆశగా నిరీక్షణతో ఎదురు చూస్తున్నటువంటి మీ దాసుల కుటుంబాన్ని మీరు దర్శించండి. సమస్త దోషములు తొలగించండి స్వామి. కుటుంబాన్ని వచ్చి సర్వఘనత మహిమ ప్రభావం మీరు మాత్రమే పొందుకోవాలి. యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ ఈ ఆరాధనలో చేరి కూర్చున్న ప్రతి కుటుంబానికి నా దేవుని కృపా సన్నిధి తోడై ఉండి నడిపించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చేరి కూర్చున్న మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక వందనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంతటితో ఈ ఆరాధన కార్యక్రమం అంతా ముగించబడింది. చక్కగా లేచి ఒకరినొకరు